ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు మంత్రి నారాయణ. అనంతపురంలోని ఎర్రనేల కొట్టాల కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. ఎన్నికల ముందిచ్చిన హామీల అమలుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మహిళలకు చేయూత, యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు మంత్రి నారాయణ. పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, అమరావతి నిర్మాణాలతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు 1 year కంప్లీట్గా అయిపోయింది. ఈ సుపరిపాలన ఏదైతే జరిగింది 1 yearలో దాన్ని ఇంటింటికి పోయి కార్యకర్తల్ని తెలియచేయండి. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయినా దాన్ని తీరుస్తూ ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పకూడదని దాదాపు మెజారిటీ చేసాం. 1-2 కాదు, పెన్షన్స్ ఇచ్చేసాం, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాం, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసాం. అదేవిధంగా ఫిషెస్ చేపలు పట్టేవాళ్ళకి వాళ్ళకి చేయాల్సింది చేసాం. అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాకుండా మరొక 70 శాంక్షన్ చేశారు. ఇలా అంతేకాకుండా రేపు 15వ తేదీ నుంచి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం 6,000, 14,000 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసేటట్టుగా చేయాలని ఫైనాన్స్